Who wants a treaty treat? Treaty treat. Who wants a treat? Good girl, Rakivlu. ఇదిగో treat. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మీరు బ్యూటీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చూడొచ్చు. బట్ టుడేస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి అ వ్లాగ్. ఈరోజు మనం ఒక బేబీ షవర్ మేకప్ చేయడానికి వెళ్తున్నాము. అండ్ ఇట్స్ 6 in the morning. మీరు చూసినట్టు నేను 5:15 కల్లా లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను. యాజ్ యూ కెన్ సీ, లేదు యూ కాంట్ సీ, నేను చెప్తే కానీ మీకు తెలీదు నేను ఫ్రెష్ అప్ అయ్యానని. ఎందుకంటే ఐ స్లాదర్డ్ స్కిన్ కేర్ లైక్ నో బడీస్ బిజినెస్. 7:45 కల్లా మనం వెన్యూ దగ్గర ఉండాలి. 8కే వీ హ్యావ్ టు స్టార్ట్ ద మేకప్. సో ఐఎమ్ ఆల్రెడీ ఆల్ డ్రెస్డ్ అప్. జస్ట్ హెయిర్ ఒకటి పోనీ పెట్టుకొని లైట్ మేకప్ చేసుకుందాం అనుకుంటున్నాను. బికాస్ ఐ హ్యావ్ ఎనర్జీ టు డూ ఇట్ టుడే. అండ్ అది కాకుండా మై బ్యాగ్స్ ఆర్ ప్యాక్డ్. జస్ట్ కొంచెం లాస్ట్ మినిట్ ప్యాకింగ్ ఉంటే చేసేసాను ఇప్పుడే. బ్రేక్ఫాస్ట్ చేసేసి విల్ హ్యావ్ కాఫీ అండ్ విల్ హెడ్ అవుట్. ఈ స్పెషల్ వ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బికాస్ యూ హెవ్ బీన్ సపోర్టింగ్ మీ రియలీ వెల్. సో యా, ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మేకోవర్ ప్రాసెస్ అంతా ఈజీగా ఒక 3 hours పైన పడుతుంది కాబట్టి మంచిగా బ్రేక్ఫాస్ట్ హెవీగా చేసి కాఫీ కూడా తాగేసి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. సో దట్ మాకు కూడా కొంచెం ఎనర్జీ ఉంటుందని. అంత పొద్దున్నే గారెలు ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నారా? ముందు రోజు నైట్ ఫ్రెండ్స్ అందరం ఉన్నామని గారెలు వేసాము. ఎక్కువ ఉంటే బ్రేక్ఫాస్ట్ కూడా అవే తినేసి కొంచెం కాఫీ తాగి బయలుదేరదాం అనుకున్నాము. బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అవ్వాలంటే కాఫీ పడాల్సిందే. ఓ, వర్షం పడుతుందా? డైరెక్ట్గా వెళ్ళి కార్లో కూర్చోడమే. ఏంటి? ఈవెన్ క్లయింట్ వాళ్ళ ఇంట్లోనే. మన ఇంటి దగ్గర నుంచి ఒక 40 minutes డ్రైవ్. మను కూడా వస్తుంది. మేము ముందు రోజు నైట్ వెదర్ ఏం చూడలేదు. కిందకు వచ్చేసరికి ఫుల్ వర్షం. ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ మాకు. 7:10 కల్లా మేము స్టార్ట్ అయిపోయాము. వర్షం వల్ల లేట్ అవుతుందేమో అనుకున్నాం, కానీ వీ వర్ ఆన్ టైం. నేను మామూలుగా క్లయింట్కి చెప్పిన టైం కంటే కూడా ఒక 15-20 minutes ముందు వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాను. మనకి టేబుల్ అంతా సెటప్ చేసుకోవడానికి, ఏదైనా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేసుకోవడానికి టైం పర్ఫెక్ట్గా సరిపోతుంది. మేము ఆన్ టైం వెళ్ళాం కాబట్టి ఈ పర్టికులర్ ఈవెంట్కి క్లయింట్కి కొంచెం టైం పడుతుంది అని చెప్పారు. సో ఇంకా ఈ లోపల మేము అన్ని హెయిర్ ఎక్స్టెన్షన్స్, హెయిర్ టూల్స్ అవన్నీ బయటకు తీసుకొని తనకు కావాల్సిన ప్రోడక్ట్స్ తన స్కిన్ టోన్కి సెట్ అయ్యేవన్నీ కూడా నేను తీసేసి రెడీగా పెడుతున్నాను. సో దట్ మనము మేకవర్ స్టార్ట్ చేశాక టైం సేవ్ అవుతుంది. నేను జస్ట్ సెటప్ చేస్తున్నాను సో దట్ తను వచ్చే లోపల మనం అన్ని రష్ ఏం లేకుండా ఉంటుందండి. నార్మల్గానే నేను ముందే ఏమైనా ఎలర్జీస్ ఉన్నాయా ప్రోడక్ట్స్కి ఆర్ ఇంగ్రీడియంట్స్కి అనేది కనుక్కుంటాను. అండ్ బికాస్ దిస్ ఇస్ అ బేబీ షవర్ మేకోవర్, ఐ వాంటెడ్ టు బీ ఎక్స్ట్రా కాషియస్. అన్నీ కరెక్ట్గా తెలుసుకొని ఒక 10 minutes తనతో మాట్లాడి ప్రోడక్ట్స్ అన్నీ హ్యాండ్ పిక్ చేసి రెడీగా పెట్టుకున్నాను. మేకప్ అంతా స్టార్ట్ చేసేసరికి 8:30 అయింది. సో ఫస్ట్ నేను హెయిర్ బ్లో డ్రై చేసేసి రెడీగా పెట్టుకుంటున్నాను. బికాస్ ఇక్కడ నుంచి మ్యారథాన్ స్టార్ట్ అవబోతుంది. మొత్తం మల్టీ టాస్కింగే. తన రిక్వైర్మెంట్ వచ్చేసి తన అవుట్ఫిట్కి సెట్ అయ్యేటట్టు మేకప్ చాలా న్యాచురల్గా కావాలి అండ్ హెయిర్ మాత్రం వాల్యూమినస్గా ఒక మెస్సీ బ్రైడ్ లాంటిది కావాలి అని అడిగారు. ముందే ఇన్స్పిరేషన్ పిక్స్ అవన్నీ షేర్ చేశారు. సో నేను హెయిర్ అంతా ప్రెప్ చేసుకొని పెట్టుకుంటున్నాను.
క్రింపింగ్ కావచ్చు, సెక్షనింగ్ చేసేసి ముందే రెడీగా పెట్టుకుంటే మేకప్ అంతా అయిపోయాక నేను క్విక్‌గా హెయిర్ స్టైల్ కూడా వేసేయొచ్చు. నేను బాగా నమ్మేది వాట్ మేక్స్ యూ అ గుడ్ మేకప్ ఆర్టిస్ట్ అంటే క్లయింట్ ఎగ్జాక్ట్‌గా ఏదైతే అడుగుతారో అది మనం డెలివర్ చేసేటట్టు ఉండాలి. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళని సాటిస్ఫై చేయడానికే మనం ఈ వర్క్ అంతా చేస్తున్నాము. నేను మేకప్ అండ్ హెయిర్ స్టైల్ చేసేటప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. బికాజ్ ఐ గెట్ టు నో దెమ్ అండ్ వాళ్ళకి ఏం కావాలి అన్నది నాకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. హెయిర్ ప్రెప్ అంతా అయిపోయిన వెంటనే క్విక్‌గా మేకప్ స్టార్ట్ చేసేసాను. అప్పటికే స్కిన్ ప్రెప్ అంతా చేసి రెడీగా పెట్టుకున్నాను. సో జస్ట్ లిప్ బామ్ అప్లై చేసి తనకున్న స్పాట్స్ అవన్నీ కొంచెం లైట్‌గా కలర్ కరెక్ట్ చేశాను. ఫస్ట్ నేనైతే నార్మల్‌గా ఐ షాడోతో స్టార్ట్ చేస్తాను. అంటే ఐ మేకప్‌తో మంచి పింక్ టోన్స్‌లో నేను ఐ మేకప్ లుక్ క్రియేట్ చేశాను. బికాస్ తను కట్టుకునే లావెండర్ బనారస్ పట్టు శారీకి బాగా కాంప్లిమెంట్ చేస్తుంది. అండ్ తన ఫేస్‌కి కూడా పింక్ టోన్స్ బాగా సెట్ అవుతాయి అనిపించింది నాకు చూసిన వెంటనే. తనకి చాలా బ్యూటిఫుల్ ఐస్ ఉన్నాయి. అవి మంచిగా ఎలివేట్ చేయడానికి నేను వేసిన ఐ మేకప్‌తో పాటు మంచిగా జెల్ ఐలైనర్ అప్లై చేశాను. చాలా థిన్‌గా అండ్ ఒక చిన్న వింగ్ కూడా క్రియేట్ చేశాను. ఈరోజు నేను కైండ్ ఆఫ్ మోనోక్రోమ్ లుక్ క్రియేట్ చేస్తున్నాను. మొత్తం పింక్ టోన్స్‌లోనే. తన శారీకి అండ్ తనకి చాలా బాగా కాంప్లిమెంట్ చేస్తుంది అని ఇందాక చెప్పాను కదా. సో ఐ షాడో పింక్ వేశాను. బ్లష్ కూడా ఐఎమ్ గోయింగ్ ఇన్ విత్ అ నైస్ పింక్ కలర్. అండ్ ఎండ్లో మీరు చూస్తారు లిప్స్టిక్ కూడా సిమిలర్ టోన్స్లోనే ఇచ్చాను. మోస్ట్ ఆఫ్ మై క్లయింట్స్ నా దగ్గర ఫస్ట్ కన్సల్టేషన్ కాల్లో చెప్పేది ఏంటంటే నాకు బేస్ హెవీగా కేకీగా అలా వద్దు, ఫుల్ కవరేజ్ లేకపోయినా పర్లేదు అని చెప్తారు. సో అందుకని తినకు కూడా నేను ఒక ఫ్లాలెస్ ఫినిష్ ఇవ్వడానికి డార్క్ స్పాట్స్ అన్నీ ముందే కలర్ కరెక్ట్ చేసి దానిపైన చిన్నగా కన్సిలర్ అప్లై చేసి ఒక షియర్ కవరేజ్ ఫౌండేషన్ యూస్ చేశాను. దీనివల్ల ఇట్ విల్ గివ్ యూ దట్ న్యాచురల్ అండ్ లైట్ ఫినిష్ అనమాట. బేస్ మేకప్ అంతా అయిపోయాక ఇంకా ఫైనలీ ఐ మేకప్కి చిన్న చిన్న ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నాను. లైక్ కాజల్ అప్లై చేయడము, లోవర్ లాష్లో నీట్గా స్మట్ చేస్తే తన ఐస్ ఇంకా బ్యూటిఫుల్గా కనిపించాయి. ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్ ఐస్. నాకు క్లయింట్స్ మీద మేకప్ చేయడము ఇదంతా ఈ ప్రాసెస్ కూడా ఎగ్జైటింగ్గా అండ్ చాలా హ్యాపీగా అనిపించే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ కూడా ఇదే. వాళ్ళ లుక్ అలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంటే, వాళ్ళని అలా చూస్తుంటే నాకు ఏదో తెలియని హ్యాపీనెస్. వాళ్ళ న్యాచురల్ ఫీచర్స్ని ఎన్హాన్స్ చేస్తూ బ్యూటిఫుల్గా కనిపించేటట్టు చేయడం నా చేతుల్లో ఉంది కాబట్టి ఐ ఫీల్ రియలీ హ్యాపీ థింకింగ్ అబౌట్ దాట్. హెయిర్ ఆల్రెడీ ప్రెప్ చేసుకుని పెట్టుకున్నాను కాబట్టి జస్ట్ లైట్గా టీస్ చేస్తున్నాను. బికాస్ తనకి ఫ్రంట్ చాలా వాల్యూమ్ కావాలని అడిగారు అండ్ సైడ్ పార్టీషన్ కూడా కావాలని అడిగారు. క్లయింట్స్కి మేకప్ చేసే 2.5-3 hours టైమ్ నేను థరోగా ఎంజాయ్ చేస్తాను. నాకు వేరే ఏ థాట్స్ రావు, బయట లోకంతో సంబంధం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో ఒక ఫంక్షన్ అనుకొని మేకప్ ఆర్టిస్ట్ని బుక్ చేసుకున్న దగ్గర నుంచి అమ్మాయిలందరం ఎగ్జైట్ అవుతాం కదా, ఎలా ఉంటుంది లుక్, హెయిర్ ఎలా ఉంటుంది అని. నేను కూడా ఎగ్జాక్ట్గా అదే ఎగ్జైట్మెంట్తో వర్క్ చేస్తాను. నాకు కూడా ఆ ప్రాసెస్ అంతా ఇష్టం. తను కట్టుకుంటున్న బ్యూటిఫుల్ శారీ ఇది. ఆన్ స్పాట్ ప్లీటింగ్ చేశాను నేను. బికాస్ బనారస్ పట్టు శారీకి ప్రీ ప్లీటింగ్ అదేం అవసరం ఉండదు. ఇట్స్ వెరీ ఈజీ టు డ్రేప్ కాబట్టి అప్పటికప్పుడు క్విక్గా శారీ డ్రేప్ చేసేసాను. మేకోవర్ ప్రాసెస్ అంతా ఇట్స్ ప్యూర్లీ లేబర్ ఆఫ్ లవ్. ఒక్కొక్క స్టెప్ అలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంటే చాలా రివార్డింగ్గా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ డన్. జస్ట్ చిన్న చిన్న ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నాను త్రూ అవుట్ ద ఈవెంట్ తనకంతా ఇన్ ప్లేస్ ఉండేటట్టు. అండ్ దిస్ ఇస్ హర్ ఫైనల్ లుక్. వాళ్ళ స్పెషల్ డేస్ అండ్ మెమరీస్లో వాళ్ళ ఫేసెస్లో స్మైల్స్, హ్యాపీనెస్ చూడడం ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై జాబ్. చాలా బాగుంది. నేను అలా ప్రిఫర్ చేస్తాను. అండ్ జస్ట్ లైక్ దట్ ఈ బేబీ షవర్ మేకప్ అయితే అయిపోయింది. ఇట్స్ టైమ్ టు హెడ్ బ్యాక్ హోమ్. మేము వెయిట్ చేస్తున్నాము మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని. ప్రతిసారిలానే యాజ్ సూన్ యాజ్ ద మేక్ ఓవర్ ఇస్ డన్ బయటికి రాగానే నాకు ఎక్కడ లేని నొప్పులన్నీ గుర్తొస్తాయి, ప్రాబ్లమ్స్ అన్నీ గుర్తొస్తాయి. వస్తున్నా ఆగ్రా, వస్తున్నాను. మమ్మీ ఇస్ కమింగ్, వెయిట్. ఓకే వెయిట్.
హాయ్ కివి అచ్చో ఓకే 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 కూర్చో రామను ముందు ఓకే ఓకే అదా కివి ఏం చేశారు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీకు మేకోవర్ ఎలా అనిపించిందో. అంతేకాకుండా ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. బాయ్.